This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం స్టార్ట్ చేయబోయే కొత్త టాపిక్ వచ్చి పప్పెట్ గురించి అండి. సో మనకి ఈరోజు పప్పెట్ గురించి స్టార్ట్ చేస్తాం. పప్పెట్ అండ్ షెఫ్ ఒకే కేటగిరీకి వస్తాయి మీకు. యాక్చువల్గా అయితే పప్పెట్ ముందు వచ్చింది, దాని నుంచి షెఫ్ వచ్చింది. నా పప్పెట్ నేర్చుకోవాలా, షెఫ్ నేర్చుకోవాలా అంటే రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తే సరిపోతుందండి, ఇంకోటి ఈజీగా అర్థం అవుతుంది. రెండు వచ్చేదంటే రూబీ బేస్డే. అయితే షెఫ్ అండ్ పప్పెట్ ఏంటంటే మీకు యాన్సిబుల్ కంటే కొంచెం వ్యత్యాసంగా వస్తుంది. సో అదేంటంటే మీకు క్లయింట్ కావాలన్నమాట. అంటే పప్పెట్ కొత్తగా క్లయింట్ లెస్ కూడా వచ్చింది, బట్ ఇంకా నేను ఇంకా టెస్ట్ చేయలేదండి. బట్ ఏంటంటే మామూలుగా మీకు పప్పెట్ షెఫ్ పని చేయాలంటే మీకు మీకు క్లయింట్ అంటే ఏజెంట్ అంటారు. ఏజెంట్ ఈస్ నీడెడ్ ఫర్ clients to communicate with Puppet server. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పప్పెట్ ఈజీ కాదండి. ఓకే, ఆన్సిబుల్ అయితే ఎంత ఈజీగా ఉందో, ఆన్సిబుల్ అయితే ఈజీ, కొంచెం మీకు లైనక్స్ మీద బాగా కమాండ్ ఉంటే చాలా ఈజీ, కానీ పప్పెట్ అనేది అంత ఈజీ కాదు. సో దానికి ఏంటంటే మనం మీకు ఎక్కువ చదవాల్సి వస్తుంది. యాక్చువల్గా చదివి కొంచెం ప్రోగ్రామింగ్ లెవెల్లో కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ముందే చెప్తున్నాను అనమాట. అందుకని తర్వాత ఏంటంటే మీరు అది కొంచెం కష్టంగా ఉంది అనుకోకూడదు అందుకని. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు క్లయింట్ అండ్ సర్వర్ అండ్ క్లయింట్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ మీకు పప్పెట్ సర్వర్ ఉంటుంది, ఆ తర్వాత ఏంటంటే మీకు ఏజెంట్స్ ఉంటాయి అనమాట, మనం యూస్ చేసుకోవాలి. సో మనం మనం కంపేర్ చేసుకుంటే దీంట్లో కూడా ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యాన్సిబుల్ ఏమన్నాం, యాన్సిబుల్లో బేసిక్గా ప్లే బుక్స్ అన్నాం. యాక్చువల్గా దీంట్లో సింపుల్గా మనం ఏమంటాం అంటే మేనిఫెస్ట్ అంటాం. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏమన్నాం, యాక్చువల్గా నిన్న క్రియేట్ చేసేటప్పుడు రోల్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడికి వచ్చి దాన్ని మాడ్యూల్స్ అంటారు బేసిక్గా. సో కాబట్టి రెండు ఉంటుంది. మనం దీంట్లో ఏం చేసాం, హోస్ట్ ఫైల్స్ వాడి చేసాం. దీంట్లో మనం ఏమంటారంటే ఎన్విరాన్మెంట్స్ అంటాం అనమాట. దీంట్లో మనం ఎన్విరాన్మెంట్స్ అంటాం. టెస్టింగ్ ఎన్విరాన్మెంటు, తర్వాత ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్, ఇలా విడగొట్టుకొని మనం యూస్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి చూడడానికి ఈజీగానే ఉంటుంది, కాకపోతే బ్యాక్ ఎండ్ లో రూబీ లాంగ్వేజ్ వాడతారు కాబట్టి మనం ఏంటంటే ఇది మీరు కొంచెం చదవాల్సి వస్తుంది, చదివి చేయాల్సి వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ చూసినంత ఈజీ కాదు, ఆన్సర్ అంత ఈజీగా ఉండదు. సరే, ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే బేసిక్గా ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ మనం పప్పెట్ ఇన్స్టాల్ చేద్దాము. పప్పెట్ ఇన్స్టాల్ చేసినాక ఆ తర్వాత క్లయింట్స్ ఇన్స్టాల్ చేసి, సో ఏ విధంగా మనం కొన్ని మేనిఫెస్టోలు రన్ చేయడము ఎలా చేయాలని కూడా చూద్దాం యాక్చువల్గా. సో దానికి ఏంటంటే మనకి 2 మిషన్స్ కావాలండి. అయితే యాన్సిబుల్ ఏంటంటే మీకు T2 మైక్రో చేసినా కూడా రన్ చేసింది, కానీ దీంట్లో అంత ఈజీగా రన్ కాదు. సో నేనేం చేస్తానంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. మనం రేపు వచ్చి డాకర్లో ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రోజు ఏంటంటే మామూలుగా నేను 1604లోకి వెళ్తాను. సెలెక్ట్ చేసి T2 మీడియం తీసుకుంటానండి, ఎందుకంటే మీకు పప్పెట్ అనేది మీకు జావా బేస్లో పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే మీకు జావా అవసరం అవుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే మీకు కొంచెం అంటే ఎక్కువ జావా మెమరీ ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే మీకు 4 GB ర్యామ్ కావాలా. మీరు కావాలంటే T2 మైక్రో ట్రై చేయండి, అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. అందుకని నేను T2 మీడియం తీసుకుంటున్నాను. మరి బిల్ పడుతుందా అంటే డెఫినెట్గా బిల్ పడుతుందండి. అందుకే మనం ఏం చేస్తామంటే రేపటి నుంచి మనం T2 మీడియం తీసుకొని దాని లోపల డాకర్ కంటైనర్స్గా రన్ చేసుకుని యూస్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళండి, యాడ్ ట్యాగ్స్, నేము పప్పెట్ మాస్టర్ అంటాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూపు, ఇది లాంచ్ చేస్తాను. ఓకే, సో అది వచ్చేలోగా మనం ఏం చేద్దామంటే ఇంకోటి కూడా లాంచ్ చేద్దాం. మీ సరే ఏంటంటే పప్పెట్ క్లయింట్ అంటాం. సో లాంచ్ ఇన్స్టెన్స్,
సో క్లయింట్ వచ్చి మీకు T2 మైక్రో సరిపోతుందండి, పని చేస్తుంది బాగానే, ఇబ్బంది ఏం లేదు. పప్పెట్ క్లయింట్ అంటాను. సరే, ఫస్ట్ ఏంటంటే పప్పెట్ మాస్టర్ లాగిన్ చేద్దామండి. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బై డిఫాల్ట్ గా పప్పెట్ క్లయింట్స్ అన్ని కూడా మీకు పప్పెట్ సర్వర్ కి ఏ సర్వర్ అయితే పప్పెట్ అని ఉంటుందో, ఓకే, ఏ సర్వర్ అయితే పప్పెట్ అని పేరుతో ఉంటుందో బై డిఫాల్ట్ గా కనెక్ట్ అయిపోతాయి. సో మీకు ఏంటంటే డిఎన్ఎస్ అంతా కావాలి, మనం ఏం చేస్తాం ఇక్కడ కూడా హోస్ట్ ఫైల్స్ వాడుకుంటాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తీసి ఫస్ట్ లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి ఫస్ట్ మేజర్ థింగ్ మనం ఏం చేయాలంటే దీని పేర్లు అంతా మార్చాలండి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు పేరు చూసారు అనుకోండి, IP10-1172 ఉంది కదా. నేనేం చేస్తానంటే నానో ఈటీసీ హోస్ట్ నేమ్కి వెళ్తాను. హోస్ట్ నేమ్కి వెళ్ళి అది తీసేసి సింపుల్గా ఏమి ఇస్తానంటే పప్పెట్ ఇస్తాను. ఇంకేమి ఇవ్వనండి, సింపుల్గా పప్పెట్ అని ఇస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈటీసీ హోస్ట్కి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి సో దీని ఐపీ అడ్రస్ ఏంటి, 10.1.1.72 ఉంది కదా. సో ఇక్కడ ఏమిస్తారంటే puppet.local అని ఇద్దాం. మామూలుగా డిఎన్ఎస్ సర్వర్ మీ డొమైన్ అది తీసుకుంటాం, బట్ ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు, పప్పెట్ అని ఇస్తాను. అలాగే మన క్లయింట్ ఏం ఐపీ అడ్రస్ తీసుకుంది, క్లయింట్ వచ్చి 37 తీసుకుంది. ఓకే, సో ఇట్లా ఇచ్చి client1.local క్లయింట్, ఇంకా అది client1 గా రీనేమ్ చేయలేదు, బట్ ఇట్లా ఇస్తున్నాను అనమాట. సో నేను ఏం చేస్తాను, ఈ రెండు కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పెట్టుకుంటాను. ఓకే, సో అయిపోయినాక మీరు ఏం చేయాలంటే రీబూట్ చేయాలండి. ఒకసారి రీబూట్ చేయండి. రైట్. సో ఇది వచ్చే లోపల క్లయింట్కి లాగిన్ చేయండి. క్లయింట్కి లాగిన్ చేసి మనం ఏం చేద్దాం, అక్కడ కూడా సేమ్ చేంజెస్ చేయాలన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఆటోమేట్ చేసి పెట్టేస్తామండి. మీకు డిప్లాయ్మెంట్ అయ్యేటప్పుడే త్రూ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఇవన్నీ కూడా పేర్లు వచ్చేస్తాయి అనమాట, హోస్ట్ నేమ్స్ ఇవన్నీ కూడా, బట్ మీకు తెలియాలి కాబట్టి. యాక్చువల్గా అయితే మీరు పదే పదే క్లయింట్లో ఇది వన్ టైం యాక్టివిటీ అండి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టైం పప్పెట్ ఇన్స్టాల్ చేస్తాము, అలాగే ఏజెంట్ కూడా దాంట్లో ఇన్స్టాల్ చేసి దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసేస్తాం. కాబట్టి మీకు గుర్తుందా, నేనేం చేశాను, యాన్సిబుల్లో కూడా మీకు SSH కి కాపీ చేసేసి దాన్ని ఇమేజ్గా కన్వర్ట్ చేశాను. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడు డిప్లాయ్ చేసిన ఆ ఇమేజ్ని ఆటోమేటిక్గా మీకు SSH కి అక్కడ ఉంటుంది అనమాట. సరే, సో నేను ఈటీసీ హోస్ట్ నేమ్కి వెళ్తాను. అక్కడ వచ్చి అది తీసేసి client1 అంటాను. అలాగే నేను ఈటీసీ హోస్ట్ నుంచి అంతా తీసేసి ఇక్కడ రీబూట్. ఓకే, మీరు చూసినట్టయితే పప్పెట్గా మారిపోయింది చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఏం చేస్తానంటే చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి ఇది వచ్చి గ్రీన్లో పెడదాం. ఇది మనం పప్పెట్ సర్వర్ వచ్చి గ్రీన్లో పెడదాం. సో ఈజీ గుర్తుండడానికి ఇది వచ్చి ఎల్లోలో పెడదాం యాక్చువల్గా. సో
ఓకే. సో మనకేం కావాలంటే ఇప్పుడు నేను పింగ్ క్లయింట్ 1 అంటే నాకు పింగ్ కావాలా. సో అవుతుందా? అలాగే ఇక్కడి నుంచి పింగ్ పప్పెట్ అంటే నాకు పింగ్ కావాలా. అవుతుందా? ఓకే. అంటే నేమ్ రిజల్యూషన్ పక్కాగా ఉందా అని చెక్ చేస్తాను. ఓకే. మామూలుగా అయితే డిఎన్ఎస్ ఉంటే ఇలా హోస్ట్ నేమ్స్ అప్డేట్ చేయాల్సిన పని లేదండి. డిఎన్ఎస్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మనకి ఇక్కడ డిఎన్ఎస్ లేదు కాబట్టి మనం ఏంటంటే ఈ విధంగా హోస్ట్ ఫైల్స్ వాడుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనం రెండిట్లో కూడా యాప్ట్ అప్డేట్ రన్ చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్ బయటికి తీద్దాం. సో మనం ఏమంటాం, సో మనం ఇక్కడ చూసాం అనుకోండి, పప్పెట్ మీరు ఇక్కడ చూసినట్లయితే 6.3 కొత్తగా వచ్చింది. బట్ 6.3 మనకు తెలియదు అండి, బగ్స్ ఏమైనా ఉన్నాయో. సో 6.2 చూద్దాం యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో పప్పెట్ సర్వర్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో మీకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో ఇచ్చున్నారు. సో నాకేం కావాలి, ఉబుంటూకి వెళ్ళాం అనుకోండి, ఉబుంటూలో మీకు ఇక్కడ చూపిస్తారు యాక్చువల్గా. సో అయితే ఇక్కడ మీరు చూసారనుకోండి, క్విక్ స్టార్ట్లో మీరు ఫస్ట్ రెపోజిటరీస్ యాడ్ చేయాలా. సో ఆ తర్వాత ఏంటంటే మీరు ఏదైనా సర్వీస్ ఆల్రెడీ ఉంటే స్టాప్ చేసేయాలా. ఆ తర్వాత ఏంటంటే మీకు అప్డేట్ చేయాలా, ఇన్స్టాల్ చేయాలా. ఆ తర్వాత ఏంటంటే ఇంతకుముందు ఈ స్టెప్ ఉండేది కాదండి. పప్పెట్ సిఏ సెటప్ అని ఉండేది కాదు. బట్ నేనేంటంటే మీకు అంటే దీంతో పప్పెట్ 6 తో వచ్చిందనమాట. అంటే సర్టిఫికేట్ అథారిటీ అంటారు, సి అంటే అది సెటప్ అవుతుంది. ఆ తర్వాత సర్వీసెస్ స్టార్ట్ చేయాలా. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, అనేబుల్ పప్పెట్ అంటే రిపోజిటరీస్ యాడ్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా. మీరు ఇక్కడ పప్పెట్ అని టైప్ చేశారనుకోండి, సో గ్రీన్ కదా మంది, ఇక్కడికి వచ్చి నేను పప్పెట్ అని టైప్ చేశారనుకోండి, యాన్సిబుల్ లాగా మీకు అదేముంటుంది, పప్పెట్ ఇన్స్టాల్ లేదు, ఇలా ఇన్స్టాల్ చేయండి అని చెప్పి యాప్ట్ ఇన్స్టాల్ పప్పెట్ కామన్ అంటుంది. దయచేసి ఇక్కడ నుంచి చెయ్యొద్దు. ఇక్కడ నుంచి ఎందుకు చెయ్యొద్దు అంటే, మీరు ఇక్కడ నుంచి చేశారంటే మీకు ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి తప్పు జరుగుతుంది. 6.2 ఇన్స్టాల్ కాదు. ఎందుకంటే మీరు రెపాజిటరీస్ యాడ్ చేసి ఆ తర్వాత చేయాలా. దానికోసం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అంటే పప్పెట్ ప్లాట్ఫామ్ కాంపోనెంట్స్, పప్పెట్ ఏజెంట్ అంటే ఏంటి, మీకు మన క్లయింట్ సైడ్ ఇన్స్టాల్ చేసేది. పప్పెట్ సర్వర్ వచ్చి మీకు ఏంటి, మనం ఎక్కడ పప్పెట్ రన్ అవుతుంది. పప్పెట్ డిబి అంటే పప్పెట్ సపరేట్ డేటాబేస్ ఉందండి, బట్ ఇట్స్ యూస్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే. సో పప్పెట్ టెర్మినల్ నేను ఇంకా యూస్ చేయలేదండి, ఇది నాకు ఐడియా లేదు. సో కిందకి రండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనము కిందకు వస్తే సో ఇక్కడికి వచ్చి ఈ రెండు యాడ్ చేయాల్సి వస్తుంది, హెచ్టిటిపి పప్పెట్ ల్యాబ్స్ అని చెప్పి పప్పెట్ 6 అని చెప్పి ఈ రెండు యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను ఏమంటాను, సెలెక్ట్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ తర్వాత యాప్ అప్డేట్ చేయండి. అంటే మీరు క్లియర్గా చెప్తున్నారు అనమాట, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఈ పప్పెట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. అందుకని మీరు ఈ రెపాజిటరీ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ దీంతో పని లేదండి, స్టాప్ ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ పప్పెట్ మాస్టర్ పప్పెట్ సర్వర్ లేదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. మనం స్ట్రైట్ గా వచ్చి థర్డ్ స్టెప్ లో ఇన్స్టాల్ పప్పెట్ సర్వర్ అని చెప్పి ఇది ఇన్స్టాల్ చేసేయచ్చు. సో సెలెక్ట్ చేయండి. సార్ ఆల్రెడీ పప్పెట్ ఇన్స్టాల్ ఉంటే మనం ఆ కమాండ్ రన్ చేస్తే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుందా? ఫస్ట్ ఈ కమాండ్ రన్ చేస్తే స్టాప్ చేయమంటున్నారండి. స్టాప్ చేసి ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలా, అన్ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవాలి. పప్పెట్ అన్ఇన్స్టాల్ చేసి చేయండి. మీకు చూడండి లేటెస్ట్ డౌన్లోడ్, ఎందుకంటే రెపోజిటరీ లేటెస్ట్ యాడ్ చేశాను కాబట్టి లేటెస్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో మీరు చూసారంటే మొత్తం డౌన్లోడ్ అయింది, ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మనకి సిఏ సెటప్ చేయాలా, పప్పెట్ సిఏ సెటప్. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, పప్పెట్ సర్వర్ మీరు చూస్తుంటే ఇక్కడ కెనాట్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే మీరు ఇలా వచ్చిందంటే అర్థం ఏంటంటే పప్పెట్ సర్వర్ ఇన్స్టాల్ కాలేదని కాదండి, ఇది యూజర్ లోకల్ బిన్ కాపీ కాలేదని. సో పప్పెట్ ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది మీకు, ఎల్ఎస్ ఆప్షన్స్ పప్పెట్ ల్యాబ్స్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ సర్వర్ అని ఉంటుంది అనమాట. సర్వర్ లోపలికి వెళ్తే మీకు బిన్
దీని లోపల పప్పెట్ సర్వర్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నేను కావాలంటే రన్ చేయొచ్చు. పప్పెట్ సర్వర్ సిఏ సెటప్ అని రన్ చేస్తే అవుతుంది బేసిక్గా. ఓకే, సో కానీ ఎల్ఎస్ చిన్న ముందు తీసేయాలి, ఎల్ఎస్ తీసేయాలి, ఇక్కడ నుంచి రన్ చేస్తుంది. సో ప్రతిసారి మనం ఇలా ఇవ్వడం కష్టం బేసిక్గా, కాబట్టి మామూలుగా ఏం చేయాలంటే దీన్ని మనం యూజర్ లోకల్ బిన్గా కాపీ చేసామనుకోండి పనిచేస్తుంది. సరే, లెట్స్ సీ, చూపిస్తాను. సో ఏదైనా కూడా మీకు జనరేషన్ సక్సీడెడ్, ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు చూడండి, నేను బయటకు వచ్చేసి పీడబ్ల్యూడి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి పప్పెట్ సర్వర్ అంటే మీకు బేసిక్గా కమాండ్ నాట్ ఫౌండ్. అందుకని మనం ఏం చేస్తాను, సిపి అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి యూజర్ లోకల్ బిన్లో కాపీ చేస్తాను. చేసి ఇప్పుడు చూడండి పియూపి అని టైప్ చేద్దాం, పప్పెట్ సర్వర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, -version అని టైప్ చేస్తే మీకు 6.3.0 లేటెస్ట్ వర్షన్. ఎలా అయింది, మనం 6.2 కదా అనుకుంది, కాకపోతే ఏంటంటే రెపోజిటరీ వచ్చి లేటెస్ట్ యాడ్ చేసాం కాబట్టి మీకు డౌన్లోడ్ అయింది అనమాట. ఓకే రైట్. సో మీకు ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేయాలండి. అయిపోయినాక ఇదన్నమాట సర్వీస్ స్టార్ట్ చేయడం. మీరు ఏదైనా వాడుకోవచ్చు, సిస్టమ్ సిటీ అన్న వాడుకోవచ్చు, సర్వీస్ అన్న వాడుకోవచ్చు. సో స్టార్ట్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఇమ్మీడియట్గా కాదు, కొంచెం వెయిట్ చేయండి. అంతేగాని టకాన్ రాలేదు కదా కంట్రోల్ సీలు కంట్రోల్ డీలు నొక్కొద్దు, కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఓకే రైట్. సర్వీస్ సో సర్వీస్ పప్పెట్ సర్వర్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది, సర్వీస్ రన్ అవుతుందని కనిపిస్తుంది, యాక్టివ్లో ఉంది. ఓకే గుడ్ రైట్. సో మనకి సర్వర్ సైడ్ నుంచి పని అయిపోయిందండి. ఇది వన్ టైం యాక్టివిటీ సెట్ చేసాము, క్లియర్గా అయిపోయింది అనమాట. రెండోది ఏంటంటే క్లయింట్ సైడ్ నుంచి చెక్ చేయాలి. క్లయింట్ సైడ్ కూడా ఇన్స్టాల్ చేయాలి, ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో దానికి ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళి సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఏంటంటే ఇన్స్టా పప్పెట్ సర్వర్ బదులు ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే రిపోజిటరీస్ యాడ్ చేయాలి. సేమ్ అదే ఇంతకు ముందు ఏం చేశారో అలాగే దీంట్లో కూడా యాడ్ చేయాలి. తర్వాత యాప్ అప్డేట్ చేయండి. సో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేశారు, ఇక్కడికి వచ్చి పప్పెట్ సర్వర్ వేస్తారు కదా, యాప్ ఇన్స్టాల్ పప్పెట్ సర్వర్ అన్నారు కదా, పేస్ట్ చేసి పప్పెట్ ఏజెంట్ అనండి. ఓకే, సో మీరు పప్పెట్ ఏజెంట్ అంటే ఇన్స్టాల్ చేసినాక సరిపోతుంది యాక్చువల్గా. సర్వీస్ అయితే మీరు పప్పెట్ అని టైప్ చేద్దాం. ఆబ్వియస్గా దీంట్లో కూడా రాదనమాట. సో ఎందుకు, మనం సిపి ఇక్కడ కూడా ఆప్ట్ పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్ బిన్ పప్పెట్ తీసుకెళ్ళి యూజర్ లోకల్ బిన్లో కాపీ చేస్తాను. ఇప్పుడు చూడండి పప్పెట్ ఇక్కడ వచ్చి ఏజెంట్ --- టెస్ట్ అన్నాను అనుకోండి. దీనికంటే ముందు ఇక్కడికి వెళ్ళి నేను ఏమంటానంటే ఓకే పప్పెట్ సర్వర్ సిఏ లిస్ట్ అని టైప్ చేద్దాం. నో సర్టిఫికేట్ ఇన్ ద లిస్ట్ --- అన్నాను అనుకోండి. మీకు మనం యాన్సిబుల్ ఎలా పనిచేసిందండి, ఒక పప్పెట్ సర్వర్ వచ్చి యాన్సిబుల్ కంట్రోలర్ వచ్చి క్లయింట్స్ కి కనెక్ట్ అయ్యి ఉన్న రన్ చేయాలంటే మనం పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ యూజింగ్ SSH దీని పేరేంటి సర్టిఫికేట్స్ యూజ్ చేసుకొని చేసామన్నమాట, పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది, కాకపోతే అంతా సెట్ చేయాల్సిన పని లేదనమాట. పప్పెట్ ఏం చేస్తుంటే సర్టిఫికేట్స్ వాడుకుంటుంది, అందుకే మీకు సర్టిఫికేట్ అథారిటీ ఉందన్నమాట. రైట్ నో మీరు చూసాను అనుకోండి, ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయని చేసుకోండి, పప్పెట్ సర్వరే ఉందన్నమాట. అంటే pupppet.local ఈ సర్వరే కదా, దానికే క్లయింట్ కి యాడ్ చేసుకుని ఉంది, అంతకుమించి ఇంకేం లేదనమాట. సో అందుకే నేను పప్పెట్ సర్వర్ సిఏ లిస్ట్ --- అని టైప్ చేసినప్పుడు కేవలం pupppet.localే కనిపిస్తుంది, మనకి క్లయింట్ కనిపించలేదు అనమాట. సో అలా కనిపించాలంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు నేను ఓకే, సో మీరు చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. యాక్చువల్గా మనం ఒక నిమిషం అండి,
ఇంకా అన్సైన్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నమాట. ఒక నిమిషం. పప్పెట్ సిఏ అంటే మీకు హైఫన్ ఆల్ అన్ని కూడా ఓపెన్ ఆల్ సెట్ నేమ్స్ అనమాట. బట్ మనం సైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్టిఫికేట్స్ లేవనుకోండి, ఎవరన్నా పప్పెట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసి పప్పెట్ సర్వీస్ కనెక్ట్ అయిపోతారు కదా, అది మనం ఎలా దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే ఈ సర్టిఫికేట్ వాడి. సో కాబట్టి బై డిఫాల్ట్ గా వచ్చి కనెక్ట్ అయిపోదు అనమాట. వీళ్ళు ఫస్ట్ ఈ సర్టిఫికేట్ జనరేట్ చేయాలా, ఇదేం చేస్తుంది నెట్వర్క్ లో పప్పెట్ అనే సర్వర్ ఎక్కడ ఉందో దానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే, అదే నేను ఇక్కడ చేస్తుంది. సో నేను ఏమంటానంటే రైట్ నౌ ఒకే సర్టిఫికేట్ ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ అన్న రన్ చేయొచ్చు, లేదా పప్పెట్ ఏజెంట్ స్పేస్ -t అన్న రన్ చేయొచ్చు. ఎంటర్ కొట్టాను అనుకోండి, ఏమవుద్దో చెక్ చేద్దాం. ఇదేం చేస్తుంది, ఒక కొత్త SSL సర్టిఫికేట్ క్రియేట్ చేసి దేనికి పంపిస్తుంది, క్రియేటింగ్ న్యూ SSL సర్టిఫికేట్ ఉంది కదా, వెనక చూడండి, వెనక ఇంతకుముందు ఒకటి ఉండింది, ఇప్పుడు ఏం వచ్చింది, రిక్వెస్టెడ్ సర్టిఫికేట్స్ కింద ఏమొచ్చింది, client1.local కూడా వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏం చేస్తుందంటే, నేను పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ అనుకుంటున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక కొత్త సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ సర్టిఫికేట్ రిక్వెస్ట్ వచ్చి డిఫాల్ట్ గా పప్పెట్ అనే మెషిన్ మనం ఆల్రెడీ హోస్ట్ నేమ్స్ లో ఇచ్చాం కాబట్టి దానికి తెలుసు IP అడ్రస్ ఎక్కడ ఉందో, దానికి పంపించేస్తుంది అనమాట. వెనక చూడండి మీకు వచ్చేసింది అనమాట. అంటే ఇదిగోండి నేను కొత్తగా పప్పెట్ కి యాడ్ అవ్వాలనుకుంటున్నాను, అందుకని నా సర్టిఫికేట్ ఇది, లెస్ లైక్ మన హాల్ టికెట్ చూపించడం లాగా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ అప్రూవ్ చేయాలి, అవునా. ఇన్విజిలేటర్ ఉంటాడు, ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే ఓకే మీరు వ్యాలిడే, నీ ఫోటోకి ఫేస్ కి కరెక్ట్ గానే ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని ఆథెంటికేట్ చేసి లాగా పంపిస్తారు. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ సర్టిఫికేట్ మనం అప్రూవ్ చేయాలి, అంటే సర్టిఫికేట్ ని సైన్ చేయాలన్నమాట. సైన్ చేసామంటే సో అప్పుడు దాకా ఏమవుతుంది, మీరు ఎన్నిసార్లు పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ కొట్టచ్చు, -t కొట్టచ్చు. ఓకే, మీరు ఎన్నిసార్లు కొట్టినా కూడా అది సింపుల్ గా ఏముంటుంది, సో అది ఏం చెప్తుంది, సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఎట్ సైన్డ్, సర్టిఫికేట్ client1 హ్యాస్ నాట్ బీన్ సైన్డ్ అని చెప్తుంది అనమాట. అంతమించి ఇదేం చెప్పదు. ఓకే, సరే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ సర్టిఫికేట్ సైన్ చేయాలా, సో నేనేంది Ctrl+C అనేసి ఇప్పుడు పప్పెట్ సర్వర్ CA మీరు సైన్ అని చెప్పి సైన్ హైఫన్ సర్ట్ నేమ్, లేకపోతే ఆల్ అని ఇచ్చేస్తే అయిపోతుందండి. సైన్ అని చెప్పి సింపుల్ గా ఆల్ ఇస్తే ఏమున్నాయో అన్ని కూడా అయిపోతుంది. బట్ నేనేంటంటే మనం అలా చేయం కదా, అన్ని ఎందుకు ఇస్తాం, సర్ట్ నేమ్ అని చెప్పి ఫస్ట్ మీరు ఏం రన్ చేయాలంటే ఏమేమి ఉన్నాయని రన్ చేయాలి కాబట్టి ఇది రన్ చేస్తే ప్రస్తుతం ఏమేమి రిక్వెస్టెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి పైన కనిపిస్తాయి. సో దెన్ పప్పెట్ సర్వర్ CA సైన్ హైఫన్ సర్ట్ నేమ్, పైన చూడండి సర్ట్ నేమ్ వచ్చి client.local. సక్సెస్ఫుల్లీ సైన్ ద client1.local. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మళ్ళీ పప్పెట్ ఏజెంట్ -t అన్నా అనుకోండి, ఈసారి వెయిటింగ్ ఫర్ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఈసారి అలా రాదనమాట. ఇది ఏం చేస్తుంది చూడండి, యూజింగ్ ఏ కాన్ఫిగర్డ్ ఎన్వైరన్మెంట్ కాల్డ్ ప్రొడక్షన్ అని చెప్పి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది క్యాటలాగ్, సేమ్ యాన్సిబుల్ లాగే. యాన్సిబుల్ లో మనం ప్లే బుక్ పుష్ చేస్తాం, ఇదేం చేస్తుందంటే ఇది అక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట. ఓకే, అప్లైడ్ క్యాటలాగ్ ఈజ్ ఈక్వల్ 001 ఈ విధంగా ఉంటుంది యాక్చువల్లీ, అంటే అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి తీసుకుంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఏదని చెప్తానండి. సో ఫస్ట్ ఇది కమ్యూనికేషన్. కాబట్టి మీరు ఏదైనా కొత్త క్లయింట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మనం అప్రూవ్ చేయాలి. అలా కాకుండా ఒక మెథడ్ ఉందండి, బై డిఫాల్ట్ గా ఎవరు వచ్చినా కూడా అప్రూవ్ చేయాలా అని పెట్టచ్చు అనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఏ సర్వర్ అయినా సరే నాకు తెలిసిన సర్వరే వచ్చి కనెక్ట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉంటే అలా చేయాలి. అంటే డిఫాల్ట్ గా ఏ క్లయింట్ కనెక్ట్ అయినా కూడా ఆటో అప్రూవ్ అయిపోవాలని చెప్పి చేయొచ్చు. అలా చేయమండి, ఎందుకంటే ఇట్స్ ఎ రిస్క్ అనమాట, ఇట్స్ ఏ సెక్యూరిటీ రిస్క్. సో అందువల్ల ఏమవుతుంది, మనం బేసిక్గా ఇట్స్ ఏ ఇప్పుడు ప్రతిరోజు సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి కదండి, ప్రతిరోజు రోజు ఇన్ని సర్వర్స్ క్రియేట్ చేయరు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ సర్టిఫికేట్ అప్రూవల్ అనేది వన్ టైం యాక్టివిటీ యాక్చువల్గా. సో వన్ టైం యాక్టివిటీ కాబట్టి సో ఒక సర్వర్ క్రియేషన్ ఇది ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు చేయరు కదా, ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది, అంత పద్ధతి ప్రకారం చేస్తారు. సో మీరు ఏం చేయొచ్చు, సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేసినాక మనం ఏంటంటే పోయి అప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఇలా చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే దాని ఏమంటారు, నాకు కావాలనుకుంటే ఒకటి పెట్టేయచ్చు, ఇక్కడ ఒక క్రాన్ జాబ్ పెట్టి సర్చ్ సైన్ ఆల్ అని చెప్పి అది రన్ అవుతూ ఉండాలని పెట్టచ్చు, ఇలా మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మీరు
సో ఇప్పుడు ఇప్పుడు ఇది డిఫాల్ట్ సర్టిఫికేట్ పప్పెట్స్ ప్రొవైడ్ చేసింది కదా, అలా కాకుండా థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ప్రొవైడర్స్ ఉంటే అది ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవచ్చా? ఫస్ట్ పాయింట్, ఇంటర్నల్ సిఏ అథారిటీకి వెబ్సైట్లో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా? సో థర్డ్ పార్టీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు హెవీగా ఉంటాయి అనమాట కాస్ట్లన్నీ. ఇది పప్పెట్కి వాళ్ళ క్లయింట్స్కి ఇంటర్నల్ కమ్యూనికేషన్, దానికి ఎందుకు థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయడం? మీరు వెబ్ సర్వర్స్ అయితే బయట ఎక్స్టర్నల్ కనెక్టివిటీ ఉంటుంది, బయట వాళ్ళు కనెక్ట్ అవుతారు, కాబట్టి ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ యూజ్ చేయడంలో అర్థం ఉంది యాక్చువల్గా. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్కి బయట నుంచి వేల కొద్ది డాలర్లు పెట్టి సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏంటి? సో కాబట్టి టెక్నికల్గా వాళ్ళు ఇచ్చింది వాడుకోవడం మంచిది. లేదు నేను థర్డ్ పార్టీ సర్టిఫికేట్ వాడుకుంటున్నారంటే మీరు డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. రేపేమైనా అటు ఇటు అయిందంటే మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో అది అవసరం లేదు కాబట్టి పప్పెట్ సర్వరే వాళ్ళు ఇంటర్నల్గా ఒక సర్టిఫికేట్ అథారిటీ క్రియేట్ చేసి ఇంటర్నల్గా అది మేనేజ్ చేసుకుంటుంది. ఆల్రెడీ డిఫాల్ట్ బిహేవియర్ని అది కాదనుకుని థర్డ్ పార్టీ తెచ్చుకొని అన్నెసరీగా కాంప్లికేట్ చేయడం అవసరం లేదు. ఓకే. అండ్ ఇది సర్టిఫికేట్ కి ఎక్స్పైరిటీ ఉంటుందా, లేకపోతే బై డిఫాల్ట్ గా ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్ ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఎనేబుల్ అవుతుంది, నార్మల్ గా కమ్యూనిటీ వర్షన్ వాళ్ళకి ఏం లేదు, అలాంటిది ఏదైనా లైసెన్సింగ్ ఉందా? అగైన్ ఇది ఇంటర్నల్ సర్టిఫికేట్ అథారిటీ ఆఫ్ బై పప్పెట్ సర్వర్, మొత్తం A to Z గా మేనేజ్మెంట్ అదే చూసుకుంటుంది. అది సర్టిఫికేట్ రొటేషన్ చేయాలన్నా మొత్తం అదే చూసుకుంటుంది, మీకు సంబంధం లేదు. ఓకే. ఓకే. నాకు డౌట్ ఇక్కడ. Yeah. ఇప్పుడు క్లయింట్ సర్వర్ రెండు కమ్యూనికేట్ అవ్వాలి కదా సర్టిఫికేట్ అనేది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 క్లయింట్స్ అనుకోండి, మీరు అక్కడ పుష్ చేయాలి వాటర్ పూల్. అప్పుడు మనకు కష్టం అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్లయింట్స్ అనుకోండి, ఈచ్ క్లయింట్లకు వెళ్ళి ఇదంతా రన్ చేయాలంటే కొంచెం కష్టం కదా. మీరు అన్నట్టు క్రాన్ జాబ్ అనుకోండి, ఏది రన్ చేయాలి? ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ అథారిటీ ఉంది కదా, క్లయింట్ వచ్చేసి మీరు పంపించిన సర్టిఫికేట్ పప్పెట్ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే మీరు సర్టిఫికేట్ అథారిటీ, దిస్ ఈజ్ ఎ వన్ టైం యాక్టివిటీ అని చెప్పాను కదా. ఒకసారి ఫస్ట్ సెటప్ చేస్తారు, తర్వాత మీరు క్రియేట్ చేస్తారు. ప్రతి సర్వర్ రోజుకి 100 సర్వర్లు క్రియేట్ చేస్తారు. సర్వర్ క్లయింట్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. చేస్తాము. ఏముంది అప్రూవ్ చేయడానికి ఎంతసేపు పడుతుందండి? వెనక్కి వెళ్ళి నేను అదే చెప్తున్నా, మీకు 2 ఉన్నాయి. మీరు కావాలంటే ఆటో అప్రూవ్ చేసి పెట్టేయచ్చు, వచ్చిన ప్రతి క్లయింట్ అప్రూవ్ అయిపోవాలని పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, అయిపోతుంది. స్పెషల్గా నేను అప్రూవ్ చేయాల్సిన పని లేదు. కానీ నేనేం చేస్తాను, నేను ఇంటర్నల్ గా కావాలనుకుంటే ఒక సర్వర్ పెట్టేసి కావాలని తీసుకోవచ్చు కదా. సర్టిఫికేట్ అక్కడ మీకు సెక్యూరిటీ లేదు కదా. సో కాబట్టి మీరు క్లయింట్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు రోజు క్రియేట్ చేస్తుంటే ప్రతిరోజు సర్వర్స్ క్రియేట్ చేయరండి. నేను ఎక్కడో చూడలేదు ప్రతిరోజు సర్వర్లు క్రియేట్ చేయడాలు డిలీట్ చేయడాలు, అన్లెస్ ఇట్ ఇస్ ఎ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో సర్వర్ క్రియేట్ చేయాలి అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే మీరు క్రియేట్ చేసే ప్రతి సర్వర్ కి క్లయింట్ కి బిల్లింగ్ వస్తుంది కాబట్టి ఆథరైజేషన్ లేకుండా చేయలేరు. ఒకవేళ చేసినా కూడా 10 సర్వర్లు క్రియేట్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి అప్రూవ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? సర్వర్ క్లయింట్ ఎక్కువ యూజువల్ క్రియేట్ చేస్తాను, కొత్త నోట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి కదా. స్కేల్ అప్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, చేసుకోండి, ప్రాబ్లం ఏముంది. ఇక్కడికి వచ్చి ఒక కమాండ్ కదా రన్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా నేను 100 సర్వర్లు క్రియేట్ చేశాను, ప్లస్ నాకు ఇది అప్రూవ్ చేయండి అని మీరు మెయిల్ కొట్టారు అనుకోండి, నేనేం చేస్తాను, పప్పెట్ సర్చ్ సిఏ లిస్ట్ హైఫన్ ఆల్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ ఓన్లీ రిక్వెస్ట్ సర్టిఫికేట్సే చూపిస్తాయి. సారీ, లిస్ట్ కాకుండా లిస్ట్ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ మీకు ఎవరైతే సర్టిఫికేట్ రిక్వెస్ట్ చేశారో వాళ్ళే కనిపిస్తాయి నాకు, ఇక్కడ వేరే ఏమి కనిపించవు. మీ లిస్ట్ తెలిసిపోద్ది నాకు ఇక్కడ ఏం వచ్చినాయి అని. సో దాంట్లో ఏమన్నా బ్లాక్ షీప్ ఉందనుకోండి, అది నేను చేయను, ఈజీయే కదా. అక్కడ కష్టం ఏముంది యాక్చువల్గా? ఇది అడ్మినిస్ట్రేషన్, డైలీ అడ్మినిస్ట్రేషనే కదా. మీ ఛాలెంజ్ ఏంది ఇక్కడ అని? మీ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ అంటే బేసిక్ ఇప్పుడు సర్వర్లకి మనము క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తాం, బాగానే ఉంది, సర్వర్లు అప్రూవ్ చేస్తా అన్నారు, ఓకే. బట్ క్లయింట్స్ లో ప్రతిసారి పుష్ చేస్తూ ఉంటారు కదండి. అంటే మనం అట్లా అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయి అనుకోండి క్లయింట్స్, వాడు పుష్ చేసిన కొద్ది ప్రతిసారి సర్వర్లకి ఇలా అప్రూవ్ చేస్తూనే ఉంటారు. మీ అప్రోచ్ తప్పు. ఆగండి, మీరు పప్పెట్ ఏజెంట్ ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మీకు సర్టిఫికేట్ అప్రూవ్ అయిపోయింది, డన్, కనెక్షన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. ఆ తర్వాత మీకు సంబంధం లేదు. ఒక్కసారి సర్టిఫికేట్ అప్రూవ్ చేసినాక మీకు ఏ కాన్ఫిగరేషన్ అక్కడ అప్లై చేస్తానో మనం కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడ పప్పెట్ ఏజెంట్. ఎవ్రీ 30 minutes ఎవ్రీ 1 hour అని ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి తనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. అంతేగాని చేయడానికి ఏం లేదు, అడ్మినిస్ట్రేషన్ ఏం చేయదు, అదే చూసుకుంటుంది మొత్తం. అంటే ఎన్ని నోట్స్ యాడ్ చేయనా గానీ అది కీప్ ఆన్ అప్రూవింగ్.
సర్వరు మీ ఫస్ట్ పాయింట్ మీరు అప్రూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, నేను ఇక్కడ క్లయింట్ 1 ఉంది కదా, ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తాను. సర్వర్ క్రియేట్ అది క్లయింట్ 2 అనుకోండి. అక్కడంతా కాన్ఫిగర్ చేసి పప్పెట్ ఏజెంట్ -t అంటే నాకు ఇక్కడ వస్తుంది, దాన్ని అప్రూవ్ చేస్తాను. ఒక్కసారి అప్రూవ్ చేసేసానంటే నౌ ఈ 2 ఫ్రెండ్స్ అనమాట ఇంకా. ఓకేనా? ఆ తర్వాత ఇంకా మీకు ఇంకా అప్రూవల్ సంబంధం లేదు. ఒక్కసారి అప్రూవ్ అయిపోయినాక తర్వాత ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను ఇక్కడ ఏమైనా కాన్ఫిగరేషన్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఫిల్ చేసుకుంటుంది. ఇంకా మీకు తర్వాత ఇంకేమి అడ్మిన్ చేయాల్సిన పని లేదు. ఇట్స్ వన్ టైం యాక్టివిటీ. ప్రతిసారి నేను ఏజెంట్ రన్ చేయాల్సిన పని లేదు. నాట్ ఎట్ ఆల్ సార్ రిక్వైర్డ్. ఇప్పుడు 10 టీమ్స్ ఉన్నాయండి, 10 మంది 10 సర్వర్లు యూజ్ చేస్తున్నారు. అంటే రోజుకి నాకు 100 రిక్వెస్ట్లు వస్తున్నాయి అనుకోండి. 100 రిక్వెస్ట్లు వాళ్ళు స్పిన్ అప్ చేసుకుంటున్నారు, డౌన్ చేసుకుంటున్నారు. సో ఎవ్రీ టైం నేను వెళ్ళి అప్రూవ్ చేయాలంటే ఇట్స్ గోయింగ్ టు బి టీడీఎస్ జాబ్ కదా. ఏంటంటే మీరు 10 టీంలు ఉన్నాయి, ప్రతి టీంలో ప్రతి ఒక్కరు రోజుకి 10 మెషిన్లు క్రియేట్ చేసి డిలీట్ చేస్తున్నారు అంటున్నారు, అదేనా? అవును. అది నిజంగా జరుగుద్ది అంటున్నారా? రోజుకి 100 మెషిన్లు ఏమవుతుందో తెలిసిందా బిల్లింగ్? యాక్చువల్ గా మీరు హైపోథెటికల్ గా అడుగుతున్నారు క్వశ్చన్, కానీ అది రియల్ టైం. ఓకే, ఇలా ఉంటది కదా, అంటే యాక్చువల్ గా సో వాడికి కావాలన్నప్పుడే స్పిన్అప్ చేసుకుంటారు వాళ్ళు, సర్వర్స్ కొత్త క్రియేట్ చేసుకుంటా ఉంటారు. అది మీ అజంప్షనా లేకపోతే చూసారా? ఏడబ్ల్యూఎస్ లో అలానే చేసుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు కావాలంటే అప్పుడు స్పిన్ అప్ చేసుకుంటారు క్వశ్చన్ కదా. అది కాదండి, మీ అజంప్షనా మీరు చూసారా? క్వశ్చన్ అది. నా అజంప్షన్ కాదు, రైట్. ఇప్పుడు రోజుకి ఇలా కాదు వినండి కాదు, అది వాళ్ళు చెప్తారు అలాగా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్తారు బేసిక్ గా. కానీ రియల్ టైంలో అలా ఎప్పుడంటే అప్పుడు స్పిన్అప్ చేయరు. ఎప్పుడు స్పిన్అప్ చేస్తారంటే రియల్ టైంలో ఒకవేళ మీరు డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఒకవేళ యూస్ చేస్తుంటే AWS లో అప్పుడు మీకు స్పిన్అప్ చేస్తారు, కానీ రోజు సాయంత్రం షట్ డౌన్ చేయరు. సో ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇప్పుడు 24/7 రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు AWS మీకు ఏం చెప్పారంటే మీకు రన్ అయినంత వరకే బిల్ వేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పిన్అప్ చేసుకోవాలంటే అర్థం ఏంటంటే అంతవరకే మీకు బిల్ వేస్తామని చెప్పి, అంతేగాని అలా చేయరు అనమాట. అది ఎలా చేస్తారంటే ఒకవేళ మీరు డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ హెవీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా డెవలప్మెంట్ చేస్తున్నారు, జావా డెవలప్మెంట్ చేయాలంటే ఆ టెస్టింగ్ చేయాలంటే రోజుకి నాకు 4-5 సర్వర్లు కావాలి. ఓకే, అలాంటి మీరు ఆన్ ప్రెమిసెస్ వాడకుండా తొందరగా ఉండాలని చెప్పి AWS వాడాలని మీరు అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మీరు పొద్దున క్రియేట్ చేయడం, సాయంత్రం డిలీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది ప్రతి దగ్గర జరగదు. నేను రోజు చూస్తుంటాను కాబట్టి మల్టిపుల్ క్లయింట్స్, ఈవెన్ అజ్యూర్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కూడా పొద్దున క్రియేట్ చేసి సాయంత్రం డిలీట్ చేయడం అనేది చాలా అరుదు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డిలీట్ చేయరు, షట్ డౌన్ చేసి పెడతారు. ఎందుకు ఈ తలకాయ నొప్పంతా మళ్ళీ క్రియేట్ చేయాలని చెప్పి, షట్ డౌన్ చేస్తే మీకు అంత బిల్లు పడదు కాబట్టి మీకు ఇలా రోజుకి 100 మెషిన్లు క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం అనేది మాటల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ప్రొడక్షన్ లో అలా చేయరు అనమాట. ఎందుకంటే బిల్లింగ్ హెవీగా వస్తుంది క్రియేట్ చేయడం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మాక్సిమం అమౌంట్ ఆఫ్ టెస్టింగ్ దేంట్లో చేసుకుంటారంటే కొన్ని మిషన్స్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే టెస్టింగ్, అంతేగాని 100ల కొద్ది క్రియేట్ చేయరు. నెక్స్ట్ ఏంది, మీకు చెప్పినట్లు ఒకవేళ మీ మాటే కరెక్ట్ అనుకుందాం, 10 టీములు ఉన్నాయి, రోజుకి 10 మంది ఒక్కొక్క 10 మెషిన్లు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి 100 మెషిన్లు క్రియేట్ చేస్తున్నారు, 100 డిలీట్ చేస్తున్నారు రోజు సాయంత్రం. నాకు హెక్టిక్ జాబా అని మీరు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ వరకు ఒక పపెట్ సర్వర్ పెట్టేసి దాంట్లో అన్ని ఆటో అప్రూవ్ ఇచ్చేస్తాను. కాబట్టి వాళ్ళు ఏ మిషన్ స్పిన్అప్ చేసినా కూడా ఆటోమేటిక్ గా దీనికి అప్రూవ్ అయిపోవాలని పెడతాను. అలా ఆప్షన్ మీకు ఒకటి ఉంది. సో అయితే ఏంటంటే దాన్ని అలా అంత డైనామిక్ ఎన్వైరన్మెంట్ నేను ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ కాదు కదండి, అది డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఓకే, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే మనం సో బేసిక్గా దానికంటూ ఒక సపరేట్ పపెట్ సర్వర్ పెట్టుకోవడము, మన ప్రొడక్షన్ అన్నెసరిగా ఇష్యూస్ రాకుండా అలా కూడా చేసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ పప్పెట్ సర్వరే పోయింది అనుకోండి, అప్పుడు క్లయింట్స్ ఏమవుతాయి? ఏమి కావు, పని చేయవు. మరి అంటే వాళ్ళు అంటే డిపెండెన్సీ అవుతుంది కదా, అంటే మాస్టర్ కిను క్లయింట్స్ కి డిపెండెన్సీ అవుతుంది కదా. అంటే ఇప్పుడు నా సర్వరు ఇవన్నీ వర్చువల్ సర్వర్స్ అవన్నీ ఎప్పుడు పోతాయి ఏంటనే తెలియదు కదా. ఇది అంటే సో మనం ఒక డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నాం కదా. మీకు AWS కన్సోల్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ మీ సర్వర్స్ ఏం లాగిన్ చేయలేరు, ఒక డిపెండెన్సీ ఉంది కదా దాని మీద. చెప్తున్నాను యాక్చువల్గా.
సో కాబట్టి అందుకే మిమ్మల్ని ఎందుకు డెవాప్స్ లో అనేటప్పుడు మిమ్మల్ని ఎందుకు ఆల్రెడీ క్లౌడ్ తెలియాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలియాలా అని ఒక అవి నేర్చుకుని డెవాప్స్ రమ్మంది ఎందుకంటుంటే, మీకు పపెట్ సర్వర్ మీకు ఇచ్చా, దీని అప్ టైం రెస్పాన్సిబిలిటీ మీది, అవునా? సో దీని అప్ టైం రెస్పాన్సిబిలిటీ మీది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు దీని అప్ టైమ్ గా ఉండడానికి? సో నేనేం చేస్తాను, మల్టిపుల్ స్నాప్ షాట్స్ తీసుకుంటాను, బ్యాకప్స్ తీసుకుంటాను, లేదంటే ఇంకో సర్వర్ పక్కన పెట్టి స్టాండ్ బై లో పెడతాను దాన్ని. ఇలా బొచ్చడు ఆప్షన్స్ ఉన్నాయి. అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్ గా మీ 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 టాలెంట్ యాక్చువల్ ఎలా దీన్ని కాపాడుకోగలరు అని చెప్పి. సో ఆబ్వియస్ గా ఒకేసారి 2 టైర్లు పంచర్ అయినాయి అంటే ఏం చేస్తాము? సో ఆబ్వియస్ గా మన కర్మ వాళ్ళవు. ఒక టైర్ పంచర్ అయితే ఓకే, బండికి 2 టైర్లు పంచర్ అయినాయి అనుకోండి కార్లకి. సో అదేంటి, మీరు సరిగ్గా ప్లాన్ చేయలేదు, మీరు వెళ్ళే రోడ్డు సరిగ్గా చెక్ చేసుకోలేదు. ఒక హైవేలో 2 పంచర్లు ఎందుకు అవుతాయండి? సో కాదు, మనం వెళ్ళే దారి బాగాలేదు కాబట్టి కంపల్సరీగా మేబీ 2 సార్లు పంచర్ అయితే, లేదా మధ్యలో కొట్టు లేకపోతే ఇబ్బంది కదా, అందుకని ఎక్స్ట్రా ఇంకో స్పేర్ టైర్ పెట్టుకోవాలా. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా. సో దీన్ని ఎలా కాపాడుకోవడం అనేది పప్పిడికి సంబంధం లేదు. ఒక సర్వర్ వరకు ఇస్తాం యాక్చువల్ గా. సో నెక్స్ట్ అయితే క్లస్టరింగ్ అని వేరే ఉన్నాయి, బట్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే సార్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇలా మనం మీరు చెప్పినట్టు అంతకుముందు బ్లాస్ట్ రేడియస్ తగ్గించుకోవడానికి మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాను అంటే రీజన్ వైజ్ గా కానీ, లేదా ఈ కంట్రోలర్ మిషన్ వచ్చేసి ఒకటి పెట్టుకోమన్నారు కదా. సో మీ రియల్ టైమ్ లో ఎలా డిప్లాయ్ చేస్తారు? అంటే ఈ పప్పెట్ సర్వర్స్ ని ప్రాజెక్ట్ వైజ్ గా పెట్టుకోవడం బెటర్ అంటారా, లేకపోతే రీజన్ వైజ్ గా పెట్టుకోవడం బెటర్ అంటారా ఈ కంట్రోలర్? ఫస్ట్ డబ్బులు ఎంత ఉన్నాయి క్లయింట్ దగ్గర? ఎందుకంటే ఏదైనా డబ్బులు బట్టే జరుగుతుంది పని. అక్కడ బడ్జెట్ ఉందా ఇలా పెట్టుకోవడానికి అని చెప్పి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ నేను చెప్తాను, బెస్ట్ ప్రాక్టీస్ ఎవరైనా చెప్పి ఇలా చేయాలి, కానీ క్లయింట్ అప్రూవ్ చేయాలి. సో కాబట్టి అన్ని క్లయింట్లకి మీకు మల్టిపుల్ లొకేషన్స్ లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్లయింట్స్ కి మాత్రమే డిఫరెంట్ కాంటినెంట్స్ లో సెటప్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ కాంటినెంట్స్ లో సెటప్స్ ఉంటే డిపెండ్స్. మీరు కొందరు క్లయింట్స్ ఏం చేస్తారు, వాళ్ళ లొకేషన్ లో పెట్టుకుంటారు అనమాట, లేదంటే ఒకే లొకేషన్ లో పెట్టుకుంటారు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఒక లొకేషన్ లోనే ఉంటారు. ఎస్పెషల్ గా మీరు ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటిస్తే ఒక లొకేషన్ లో ఉంటారు. అటువంటిప్పుడు ఒకే దగ్గర పెట్టుకుంటాం. సో కంప్లీట్ గా అది క్లయింట్ చాయిస్. సో రియల్ టైంలో ఏం చేస్తారంటే, రియల్ టైం అదే నేను చెప్పేది రియల్ టైమే. సో అదే డబ్బులు ఉన్నాయనుకోండి మల్టిపుల్ పెట్టుకుంటాం, డబ్బులు ఏమనుకోండి ఖర్చు తగ్గించుకోవడానికి ఒక దగ్గర పెట్టుకుంటాం. అది కంప్లీట్ గా చాయిస్, చెప్పడానికి లేదంట, ఎలా అని చెప్పడానికి లేదు. నౌ ఇప్పుడు ఏం చేయాలంటే, ఓకే మనకి పప్పెట్ క్లయింట్ ఇది కనెక్ట్ అయిందని అంత కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు కొన్ని డిప్లాయ్ చేయాలనుకోండి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీకు యాన్సిబుల్ లాగా యాడ్ హోక్ కమాండ్స్ రన్ చేయడానికి లేదండి. యాడ్ హోక్ కమాండ్స్ దాంట్లో ఉంది, దీంట్లో ఎందుకు లేదు అంటున్నారు అంటే, అదేంటంటే యాన్సిబుల్ SSH మీద పని చేస్తుంది కాబట్టి డైరెక్ట్ గా కమాండ్స్ రన్ చేసి మీకు ఇస్తుంది అనమాట. ఇది ఏంటంటే క్లయింట్ యూజ్ చేసుకుని రన్ చేస్తుంది కాబట్టి మీకు ఆ విధంగా పనిచేయదు యాక్చువల్ గా. యాన్సిబుల్ పనిచేసిన విధంగా పనిచేయదు. సో దీనికి వెళ్ళి మనం అన్ని రన్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ అర్థం చేసుకోవాలి ఎక్కడ ఏముంది అని చెప్పి. మీ ఇన్స్టలేషన్ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే, పప్పెట్కి సంబంధించి ఆప్షన్స్ లో పప్పెట్ ల్యాబ్స్ లోపల ఉంటాయి అన్ని కూడా. అంటే మీరు ఇన్స్టాల్ చేసినవి ఇక్కడ ఉంటాయి అనమాట. కానీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇక్కడ ఉండవు. ఎక్కడ ఉంటుందంటే /etc పప్పెట్ ల్యాబ్స్ లోపల కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. మీరు అడగచ్చు డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. డిఫరెన్స్ ఏంటంటే, ఇన్స్టలేషన్ ఫైల్స్ అంటే మీకు తెలుసు ఎలా ఇన్స్టాల్ అంటే మీరు ఇన్స్టాల్ చేసినవి అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. కాన్ఫిగరేషన్ వచ్చి ఎన్విరాన్మెంట్స్, మీ మాడ్యూల్స్, మేనిఫెస్టో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. దీంట్లో ఎస్పెషల్ గా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే వచ్చి ETC పప్పెట్స్ కోడ్ అని ఉంటుంది. కోడ్ లోకి వెళ్తే మీకు ఎన్విరాన్మెంట్, మాడ్యూల్స్ మళ్ళీ వద్దాం, మనం ఎన్విరాన్మెంట్స్ లోకి వెళ్ళాలా. ఎన్విరాన్మెంట్స్ లోకి వెళ్తే మీకు డిఫాల్ట్ గా ప్రొడక్షన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు డిఫైన్ చేయాలన్నమాట మీ సిస్టమ్ ఏంటి. మీ సిస్టమ్ వచ్చి ప్రొడక్షనా లేకపోతే దాన్ని ఏమంటారు టెస్టింగ్ ఏంటి అని ఇక్కడ మీరు డిఫైన్ చేయాలి. మీరు ఇక్కడ చూసారు ఇంకో దాని లోపల మీకు ప్రొడక్షన్ లోపల డేటా అని చెప్పి ఎన్విరాన్మెంట్, హైరా, మేనిఫెస్టో, మాడ్యూల్స్ అని ఉంటాయి యాక్చువల్గా. సో దాని లోపల మనకు ముఖ్యం వచ్చి మేనిఫెస్ట్ అండ్ మాడ్యూల్స్. సో బేసిక్ గా మీకు దాని లోపల ఎంటీగానే ఉంటుంది, దాని లోపల ఏమి ఉండదు. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలా ప్యాకేజ్, లేకపోతే ఏదైనా యూజర్ ఇన్స్టాల్ చేయాలా, ఇలా చేయాలనుకోండి ఇక్కడ మీరు మేనిఫెస్ట్ క్రియేట్ చేసి, సేమ్ లైక్ ప్లే బుక్స్ అనమాట, ప్లే బుక్స్ ని ఇక్కడ మేనిఫెస్ట్ అంటాం, మేనిఫెస్ట్ క్రియేట్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా చేయాలా అంటే, నేనేం చేస్తానంటే సింపుల్ గా test.pp అని ఒకటి క్రియేట్ చేస్తానండి. PP అంటే పప్పెట్ పాలసీ. ఓకే,
నేనేం చేస్తానంటే ఎక్కడ ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్విరాన్మెంట్స్ ప్రొడక్షన్ మేనిఫెస్ట్ లోపల test.pp అని ఒక మెషిన్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, మీకు ఓపెన్ అవుతుంది. సో పప్పెట్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ అండి మనకి. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి సో పప్పెట్ యూజర్ క్రియేషన్ ఎగ్జాంపుల్ వెళ్ళాం అనుకోండి, సింపుల్ గా ఏదైనా తీసుకొని చెక్ చేయడానికి ఎలా చేయొచ్చు అని చెప్పి. సో పిఈ అంటే మీకు పప్పెట్ ఎంటర్ప్రైజ్ అండి, మనం వాడేది ఓపెన్ సోర్స్. పప్పెట్ ఎంటర్ప్రైజ్ మీరు వాడారంటే 10 నోడ్లు దాకా ఫ్రీ, 11వ నోడ్ నుంచి మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. సరే కిందకు వద్దాం. కిందకు వస్తే ఇదనమాట, ఈ విధంగా ఉంటుంది. బ్రాకెట్లంతా చూసి మీరు భయపడాల్సిన పని లేదు. సో యూజర్ ఉంది కదా, యూజర్ వచ్చి మనం ఏంటంటే యూజర్ పేరు ఇక్కడ ఇస్తాము. ఇక్కడ ఏంటంటే మనం అక్కడ ఇచ్చాం స్టేట్ కోలన్ ప్రెసెంట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఎన్ష్యూర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఐడి ఇవంతా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తాను, యూజర్ వచ్చి నేను ఇక్కడ టెస్ట్ యూజర్ అని ఇస్తాను. సో గ్రూప్ ఐడి అవసరం లేదులేండి, గ్రూప్ ఐడి హోమ్ వచ్చి మనం ఇక్కడ టెస్ట్ యూజర్ అని ఇద్దాం. సో పాస్వర్డ్ ఇవ్వాలి ఒకటి, పాస్వర్డ్ దీనికి వద్దాం. మళ్ళీ ఏజ్ షెల్ యూజర్ ఐడి కూడా అది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది కాబట్టి అవసరం లేదు. ఓకే, సో పాస్వర్డ్ వచ్చి ఏం చేద్దాం, ఇది కాపీ చేద్దాం, ఇక్కడ ఇద్దాం. సో ఇదంతా తీసుకుని మనం ఏం చేద్దాం, టెస్ట్ యూజర్ 1 ఇద్దాం. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో టెస్ట్ యూజర్ 1 అనేది క్రియేట్ చేయాలి. అక్కడ test.pp అనే అంటే ఈ ప్రొడక్షన్ మేనిఫెస్ట్ కింద ఏం పెట్టినా కూడా డిఫాల్ట్ గా మీకు వెళ్ళిపోతుంది అనమాట. సో నేనేం చేస్తాను, సేవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే ఏజెంట్ మనం వదిలేస్తే ఆటోమేటిక్గా ఏజెంట్ రన్ అయిపోతుందండి. అది ఏంటి సంగతి మళ్ళీ చెప్తాను, ఫస్ట్ మీకు తెలియాలి ఎలా పనిచేస్తుందని. పప్పెట్ ఏజెంట్ -t అంటే ఇదేంటంటే మీరు మాన్యువల్ గా క్లయింట్ ని ఇన్వోక్ చేస్తున్నారు. అలా చేయాల్సిన పని లేదండి, వదిలేస్తే మీకు ఏజెంట్ కాన్ఫిగరేషన్ చూపిస్తాను రేపు, అప్పుడు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మీరు మాన్యువల్ గా ఇన్వోక్ చేశారంటే ఇక్కడ చూసారనుకోండి, చూడండి ఇదేమంటుంది, టెస్ట్ యూజర్ 1 క్రియేటెడ్ అని వస్తుంది. చూసారా, టెస్ట్ యూజర్ 1 క్రియేటెడ్. సో క్రియేట్ అయిపోయింది అనమాట. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ వెళ్ళాను అనుకోండి, మీరు కింద చూసినట్లయితే మీకు టెస్ట్ యూజర్ 1 క్రియేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే నేను కావాలని యూజర్ డెల్ -r అని చెప్పి టెస్ట్ యూజర్ 1 అన్నాను అనుకోండి, టెస్ట్ యూజర్ -m అది క్యాపిటల్ R అనుకుంటాను. క్యాట్ ఏటీసీ ఓకే, డిలీట్ అయిపోయింది. అంటే నేను మాన్యువల్గా డిలీట్ చేశాను అనమాట. అయితే మీరు పప్పెట్ ఏజెంట్ మళ్ళీ మీకు ఒక షెడ్యూల్ తర్వాత మళ్ళీ రన్ అవుద్ది అనమాట. మీరు పెట్టచ్చు 1/2 అవర్ 1 అవర్ షెడ్యూల్ పెట్టచ్చు. మళ్ళీ రన్ అయినప్పుడు ఏమవుతుంది, బేసిక్గా ఇదేం చేస్తుంది చూడండి, క్రియేటెడ్ బ్రాకెట్లో కరెక్టివ్ అని వచ్చింది. అంటే ఏమవుతుందంటే ఓవర్ రైట్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, మనకు ఆల్రెడీ చెప్పిన కాన్ఫిగరేషన్ కి దీనికి తేడా ఏంటంటే మన దగ్గర ఆ టెస్ట్ యూజర్ లేదు, అందుకే మీకు ఏంటంటే అప్లై అవ్వడానికి మీకు 0.07. అదే మళ్ళీ ఇది ఐడెంపోర్టెంట్ అండి. ఐడెంపోర్టెంట్ అంటే ఏంటి, ఓవర్ రైట్ చేయదనమాట. నేను మళ్ళీ రన్ చేసాను అనుకోండి, ఈసారి అంత టైం తీసుకో చూడండి, ఎందుకు దానికి తెలుసు అనమాట, ఆల్రెడీ ఉంది కాబట్టి 0.01 సెకండ్సే. అంటే అర్థం ఏంటంటే అది ఓవర్ రైట్ చేయదనమాట. ఏ విధంగా అయితే యాన్సిబుల్ అయితే ఆల్రెడీ ఉంటే ఓవర్ రైట్ చేయదో ఇది కూడా అనమాట. సో దీన్ని మనం డిజైర్డ్ స్టేట్ అని కూడా అనొచ్చండి.
ఎందుకంటే మీరు ఏదైనా ప్యాకేజ్ అన్ఇన్స్టాల్ చేసినా ఏదైనా ప్యాచ్ తీసేసినా కూడా మనం చెప్పుంటాం ఇక్కడ ఈ సర్వర్లో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉండాలా, ఈ సర్వర్లో ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుంటాం అనమాట. ఒకవేళ ఎవరన్నా తీసేసినా కూడా మీకేమవుతుందంటే ఆటోమేటిక్గా రీఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను, సేమ్ అదే అంటే కొత్త ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేనేం చేస్తాను, మీరు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, సో ప్యాకేజ్ మాడ్యూల్ వాడచ్చు అనమాట. సో ఏమంటాను, ఎంజినిక్స్ ఇన్స్టాల్ అన్నాను అనుకోండి, ఆర్ ప్యాకేజ్ అనొచ్చు, యాక్చువల్ దానికంటే మేలు ప్యాకేజ్ ఇన్స్టాల్ అన్నాం అనుకోండి, మీకు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. ఇలా కాకుండా మీకు ఇంకో విధంగా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ ఉంటాయండి ప్యాకేజ్ యాప్లో. మీరు ఏమేం చేయాలి అన్ని ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ నాట్ అన్ని కావాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ప్యాకేజ్ ఏం కావాలో తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ డిపెండెన్సీస్ ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ మీకు ఏం కావాలో, నాకు ప్యాకేజ్ అని చెప్పి ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి పేరు వచ్చి నేను ఏమంటానంటే ఎంజినిక్స్ అంటాను, ఇంకేమన్నాను. సో ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సరే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోతుంది, తర్వాత ఏం చేయాలి, నాకు సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, అంతే కదా, మీకు సర్వీస్ అది అయిపోతే సరిపోదు కదా, సర్వీస్ ఉండాలి. సో పప్పెట్ సర్వీస్ అన్నాను అనుకోండి, సర్వీస్ కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎలాగా, షార్ట్ ఫామ్లో మీరు తీసుకుంటే ఇక్కడ కాపీ చేయండి, సర్వీస్ వచ్చి ఇక్కడ వచ్చి సర్వీస్ పేరు ఎంజినిక్స్ అని వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఐ థింక్ మనం రన్నింగ్ అనుకుంటా, ఆర్ లోడెడ్, రెండిట్లో అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చూసుకోవడం మంచిది అనమాట. సర్వీస్లోకి వెళ్ళి పైకి వెళ్దాం, ఎన్ష్యూర్లో మీకు రన్నింగ్. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా కామ అవసరం లేదు, ఒకటే ఉంది. ఎన్ష్యూర్ రన్నింగ్ యాక్చువల్. అయితే ఇక్కడ ఒక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు అనమాట, ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసినాక సర్వీస్ స్టార్ట్ చేయాలని. ఓకేనా, సో కాబట్టి సో ఇదేంటంటే ఇది డైరెక్ట్గా ఇది మామూలుగా రన్ చేసుకుంటూ పోతుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఇది ఇన్స్టాల్ అయ్యే లోపల ఇది రన్ అయ్యి తలకాయ నొప్పి కదా, అందుకని మనం ఏం చేయాలి, ఒక డిపెండెన్సీ క్రియేట్ చేయొచ్చు అనమాట. డిపెండెన్సీ అంటే ఇలాగా. సో మీరు ఇక్కడ రిక్వైర్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, సర్వీస్ అని చెప్పి నేను ఏం చేస్తాను చూడండి, కాపీ చేసి రిక్వైర్ అని చెప్పి ప్యాకేజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎంజినిక్స్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలాగ ఇచ్చారు అనుకోండి, అంటే డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారు అనమాట. మీరు ఫస్ట్ ఇది రన్ అయినాక దీనికి రావాలని చెప్పి సో చెక్ చేద్దాం అవుతుందా లేదా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తుందండి మనకి. సో మీరు చూసినట్లయితే టైం తీసుకుంటుంది అనమాట, మీరు చూసారా, టైం తీసుకుంటుంది, టైం తీసుకొని మీకు చెప్తుంది. సరే ఇది ఇన్స్టాల్ అవుతుంది. అయితే మనం ఇచ్చిన ఓకే చూసారంటే ప్యాకేజ్ క్రియేట్ అయిపోయిందని వస్తుంది. సో చెక్ చేద్దాం నిజంగా అయిందా లేదా, మనకు తెలియాలి కదా ఇన్స్టాల్ అయిందా లేదా. సో నేనేం చేస్తాను, పప్పెట్ క్లయింట్కి వెళ్ళి ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఒకటి డిఎన్ఎస్ సరిగ్గా అప్డేట్ కాలేదు, ఇన్స్టాల్ అయిందనమాట. సో ప్యాకేజ్ ఈ విధంగా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఓకే బాగానే ఉంది, మీరు క్రియేట్ చేస్తున్నారు. మీకు గుర్తుందా మనకు యాన్సిబుల్లో
చెక్ ఉంది యాక్చువల్గా, డ్రై రన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంది యాక్చువల్గా. సో మీకు ఫస్ట్ దీని లోపల మేనిఫెస్టోలోకి వెళ్తాను నేను, మనంత పెద్దది టైప్ చేయడం కష్టం కాబట్టి. సో మనకి వ్యాలిడేట్ చేయొచ్చండి యాక్చువల్గా. ఓకే, test.pp మేనిఫెస్టో ఎల్ఎస్లో ఉందా, పప్పెట్ సర్వర్ కాదండి, పప్పెట్ రావాలి యాక్చువల్గా. సరే ఎంటర్ కొడితే మనకి పప్పెట్ రావట్లేదు చూడండి. ఎందుకు రావట్లేదంటే మనం పప్పెట్ కాపీ చేయలేదన్నమాట యూజర్ లోకల్ బిన్లో. సో సిపి ఆప్ట్ పప్పెట్స్ ల్యాబ్స్ పప్పెట్ ఐ థింక్ వ్యాలిడేట్ సింటాక్స్ అండి. ఎందుకైనా మంచిది సింటాక్స్ చెక్ చేసుకుందాం. అంటే హైఫన్లు ఇవ్వాలా లేదా కొంచెం గుర్తులేదు అనమాట నాకు. ఓకే, పప్పెట్ ఏజెంట్ మాడ్యూల్ catalog fact parser. ఓకే, puppet parser -help validate. Yeah. puppet parser validate test.pp అన్నాను అనుకోండి. సో మీకేమి ఎర్రర్ రావట్లా కాబట్టి మనం చెక్ చేయొచ్చు. నేనేం చేస్తాను, కావాలని test.ppకి వెళ్ళి పని చేద్దాం, చివరికి కామా ఇద్దాం. సో తీసుకుంది కామా, ఏదన్నా తప్పు ఇవ్వాలి. సో ఏం చేద్దాం, లెట్స్ గివ్ వన్ మోర్ బ్రాకెట్. యా, సో ఒకవేళ మీరు ఏదైనా తప్పు ఉందనుకోండి, ఏమన్నా మీకు పార్సర్ అంటే యామెల్ లింట్ లాగా ఒకటి పప్పెట్ వ్యాలిడేటర్ ఉందండి, ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. పప్పెట్ పార్స్ చేసుకుంటే మీకు ఏదైనా చెక్ చేసుకుంటుంది, ఏమన్నా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అది కాకుండా సింటాక్స్ మీరు డ్రై రన్ కూడా చేయొచ్చండి. నా ఉద్దేశం ఏంటంటే మనం హైఫన్ చెక్ చేసాం కదా, అలాగా ఇక్కడికి వచ్చి మనం డ్రై రన్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఐ థింక్ ఇది మీకు హైఫన్ వ్యాలిడేట్ అని రావాలండి, సింటాక్స్ అని రావాలన్నమాట, సింటాక్స్ చెక్ అని రావాలి. సో నేనేమంటాను, చెక్ చేద్దాం, డ్రై రన్ పప్పెట్ హైఫన్ నో ఆప్ అనుకుంటాను, యాక్చువల్గా ఎన్ఓఓపి అని రావాలి. బట్ ఎనీవే సింటాక్స్ చెక్ చేసుకోవడం తప్పలేదు ఎప్పుడు. ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్.
మీకు మీ దాంట్లో పెట్టినట్టు గుర్తు యాక్చువల్గా నాకు. హోల్డ్ ఒక నిమిషం అండి. అంటే కాపీ చేయాలి కదా మీకు కూడా, అది ఎలా ఇన్స్టాల్ అయిన సంగతి అని చెప్పి. సో దాని గురించి వస్తున్నాను. నేను సేవ్ చేయలేదండి. సో ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను క్లయింట్కి వస్తాను. క్లయింట్కి వచ్చి పప్పెట్ ఏజెంట్ -t -NOP అని ట్రై చేస్తే యాక్చువల్గా మీకు అంటే డ్రై రన్నే కావాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే యూజర్ del -r అని ఇచ్చి టెస్ట్ యూజర్ cat etc టెస్ట్ యూజర్ 1 ఉంది. సో యూజర్ del -r అయినా టెస్ట్ యూజర్. ఓకే రైట్. సో ఇప్పుడు నేను పప్పెట్ ఏజెంట్ హైఫన్ రన్ చేస్తే మీకు క్రియేట్ అయిపోవాలి. అయితే హైఫన్ ఇట్లా ఇచ్చారనుకోండి, నో ఆప్ అంటే మీకు డ్రై రన్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో మీకు ఇది ఏమంటుందంటే ఇక్కడ ఏం చెప్తుంది మీకు, కానీ మీరు రన్ అయింది చూసారా. సో వుడ్ హ్యావ్ ట్రిగర్డ్ రీఫ్రెష్ ఫ్రమ్ 1 ఈవెంట్ వుడ్ హ్యావ్ ట్రిగర్డ్ అని చెప్పి మీరు పోయి లోపల పోయి చెక్ చేస్తే యాక్చువల్గా మీకు ఈటీసీ పాస్వర్డ్ క్రియేట్ కాలేదు చూడండి కింద. అంటే మీకు డ్రై రన్ తెలియాలి, ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలియాలనుకోండి. సో నా ఉద్దేశం ఏంటంటే యాప్ సో నేను యాప్ టు రిమూవ్ Nginx అన్నానండి. అంటే Nginx డిలీట్ చేశాను అనమాట యాక్చువల్గా. మీరు ఇక్కడ పోయి చెక్ చేసుకున్నా కూడా మీకు బేసిక్గా సో ఏమవుతుంది, కాసేపు ఫెయిల్ రావాలి, ఎందుకంటే మనం సర్వీస్ కూడా తీసేసాం కాబట్టి. సో సర్వీస్ స్టాప్ చేయలేదా, సర్వీస్ Nginx స్టాప్ అంటాను. తర్వాత మనం రిమూవ్ చేసాం, ఏం లేదు చేయడానికి కూడా. ఓకే, ఇప్పుడు నేను పప్పెట్ ఏజెంట్ -t -noob or no op అని టైప్ చేశాను అనుకోండి, ఇది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని అది ఏం చెప్తుంది మీరు చూసినట్లయితే, సో చూడండి మొత్తం ఇంతకుముందు absent లో ఉంది, ప్రజెంట్ చేయాల. సో కరెంట్ వాల్యూ పర్జ్ అయిపోయింది, ప్రజెంట్ చేయాల. కరెంట్ వాల్యూ స్టాప్ అయిపోయింది, రన్నింగ్ లోకి రావాలా. ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట మీకు. కానీ ఇవన్నీ జరగలేదు యాక్చువల్గా. డ్రై రన్ చేసి చెక్ చేసుకోవచ్చు, పలానా ఏంటి సంగతి అని చెప్పి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేసి తీసేసాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు మొత్తం రన్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చి 1.76 సెకండ్స్ పడింది, రీఫ్రెష్ చేసామంటే మీకు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే మీరు ఫస్ట్ సెటప్ చేసుకోవాలండి. సెటప్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఏంటంటే ఇది వాడము రేపటి నుంచి ఇప్పుడు ఈ తర్వాత ఈ రెండు టెర్మినేట్ చేస్తాను. రేపు ఏం చేస్తాం, సేమ్ మనం యాన్సిబుల్ ఎలా వాడుకున్నామో, ఎలాగ మనం ప్లే బుక్స్ ఇవన్నీ క్రియేట్ చేసి యూస్ చేసుకున్నాము, అలాగే అంటే కంటైనర్స్ యూస్ చేసాము, అలాగే రేపు మనం ఏం చేస్తామంటే కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, క్లయింట్ వచ్చి మీకు ఏజెంట్ వచ్చి ఆర్ క్లయింట్ వచ్చి మీకు మాస్టర్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. అలా కమ్యూనికేట్ కావాలంటే మీకేం కావాలంటే TCP 8140 పోర్టుకి ఓపెన్ అయి ఉండాలి. ఎక్కడ ఓపెన్ అయి ఉండాలా, మాస్టర్లో ఓపెన్ అయి ఉండాలన్నమాట. అంటే పప్పెట్ సర్వర్లో ఓపెన్ అయి ఉండాలి 8140 పోర్టు. అది ఓపెన్ కాలేదనుకోండి మీకు కనెక్ట్ కాదు. ఓకే, మీకు వర్కౌట్ కాదు. అలాగే మనం డిఫరెంట్ హోస్ట్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి, అంటే డిఫరెంట్ హోస్ట్లు ఉన్నాయి, అంటే నేను మనకి ఆన్సిబుల్ వెబ్, యాప్, DB ఇవన్నీ ఉన్నాయి కదా. అలాంటివి మనం ఎలా పెట్టుకుంటే దానికి ఏంటంటే నోడ్ డెఫినిషన్స్ అంటారండి. అదేంతో కూడా రేపు చూద్దాం. అది చేయాలంటే మీకు ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ కావాలన్నమాట. దానికోసం అది రేపు మనం డాకర్ డిప్లాయ్ చేసి మీకు ఆ ల్యాబ్ అంతా ఎలా డిప్లాయ్ చేయాలో రేపు చూపిస్తాను. ఓకే, క్వశ్చన్స్? యా, ఇప్పుడు
రైట్ నో వచ్చేసి మీరు డైరెక్ట్గా సర్వర్ మీదే పనిచేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాల్ చేయాలన్నా సర్వర్ ఇంజినిక్స్ సర్వీస్ ఇన్స్టాల్ చేయడం మొత్తం అంతా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో 4-5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఒక టీమ్ మొత్తం అందరు వచ్చేసి మాస్టర్ సారీ ఈ సర్వర్లో పనిచేయాలంటే కొంచెం కష్టం కదా. దానికి ఏమైనా వర్క్ స్టేషన్ టైప్లో షెఫ్లో వచ్చేసి వర్క్ స్టేషన్ టైప్లో ఉంటుంది కదా, అలా దీంట్లో ఏమైనా ఉందా? ఎందుకు పనిచేయడం కష్టం ఏముందండి? ఎందుకు కష్టం పనిచేయడం అంటే సర్వర్లో? బ్రాంచ్ గిట్లో బ్రాంచ్ క్రియేట్ చేసుకుని అలాగే చేస్తారు అంతేనా? ఇప్పుడు మాస్టర్ సర్వర్ ఉంది పప్పెట్ సర్వర్లకి, దాంట్లోకి SSH తీసుకొని పనిచేయడానికి ఏ ఇబ్బంది ఏం లేదే. నైఫ్ మీకు పప్పెట్లో వర్క్ స్టేషన్ ఉంది, వాడు అనవసరంగా కాంప్లికేట్ చేసి పెట్టాడు, పక్కన పెట్టి సపరేట్ గా చేసి పెట్టాడు. ఇది ఇంకా ఈజీ కదా, ఇది ఒక దాంట్లో అందరు చేసుకుంటారు పని. ప్రాబ్లం ఏముంది ఇక్కడ నుంచి చేయడానికి? సపరేట్ గా వర్క్ స్టేషన్ పెట్టడం అవసరం లేదు కదా నాకు, అన్నసరే నాకు బిల్లు తప్పేమీ లేదు. కాన్ఫ్లిక్ట్ ఇలా ఏం రాదా అంతే జస్ట్? ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఏం లేదు కదండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీరు షెఫ్ వర్క్ స్టేషన్ చేసినా కూడా మీరు ఇంపోర్ట్ చేయాలి కుక్ బుక్స్, అవునా? కుక్ బుక్ చేసినప్పుడు మల్టిపుల్ ఎడిట్ చేస్తారు, మీరు ఒకే దాన్ని ఓవర్ రైట్ చేసే ఛాన్స్ ఉంది కదా చేస్తే. మీరేంటంటే గిట్ ద్వారా తీసుకుంటే అది వేరే, సో గిట్ ద్వారా వస్తుంది అది. ఇక్కడ కూడా మనం గిట్ లో పెట్టుకోవచ్చు, గిట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీరు డెవలప్ చేసినట్టే గిట్ లో పెట్టుకోండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చేసుకోండి, దాన్నే ఉంది, అలా కూర్చోవచ్చు. క్వశ్చన్స్ అండి. సో ఇప్పుడు ఈ TCP పోర్ట్ రేపు చూస్తాం కదండి 8140 అది. అది మీకు ఓపెన్ చేయాలా? ఎందుకంటే రేపు డాకర్ లో చెప్తాం కాబట్టి డాకర్ లో కంపల్సరీ ఓపెన్ చేయాలి, అనేది పని చేయదు మీకు, అందుకని ఇప్పుడు చెప్తున్నా. ఓకే. సో ఐడియల్ గా ఒక కంపెనీలో ఒక మ్యాండేటరీగా ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలనుకోండి, ఈ పప్పెట్ లో డిఫైన్ చేసుకొని అది గిట్ హబ్ లో, అంటే ఈ కోడ్ అంతా గిట్ హబ్ లో చెక్ ఇన్ చేసుకొని అక్కడే మోడిఫికేషన్ చేసుకొని, అంటే ఎవ్రీ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు, అది వాళ్ళు సో లెట్స్ టేక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది సమ్ అదర్ పీపుల్, అది అడ్మిన్ పీపుల్ వచ్చేసి అది రోల్ అవుట్ చేయాలి అందరికి అన్ని మెషిన్స్ లోకి. సో వాళ్ళు డెవలప్ చేసి గిట్ లో పెట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి మనం పప్పెట్ లో సర్వర్ లో నుంచి రోల్ అవుట్ చేసుకోవచ్చు కదా అన్ని మెషిన్స్ లోకి. ఫస్ట్ మీరు CI/CD కి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు వేరే వేరే. సో CI/CD వచ్చి మీకు డెవలపర్స్ వాళ్ళు కోడ్ టెస్ట్ చేసి అంతా చెక్ చేసి ఆ పైప్ లైన్ వేరే పోతుంది, దానికి పప్పెట్ కి సంబంధం లేదు. నా అంతా రెడీ అయిపోయింది, నాకు కోడ్ అంతా రెడీ అయిపోయింది, బేసిక్ గా ఆల్రెడీ టెస్ట్ చేశారు, మీరు టెస్ట్ చేసి అంత నీట్ గా పనిచేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ప్రొడక్షన్ రోల్ అవుట్ చేయాలి. ప్రొడక్షన్ రోల్ అవుట్ చేసేటప్పుడు ప్రొడక్షన్ రోల్ అవుట్ అది సైమల్టేనియస్ గా టక్ అని చేయరండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి మీకు, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అని, లేకపోతే కెనరీ డిప్లాయ్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. నవ్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ రోల్ అవుట్ చేస్తున్నారు మీరు, అదొకటి ఉంటుంది యాక్చువల్ గా. సో ఏదైనా జావా ప్యాకేజా, లేకపోతే ఏదైనా సింపుల్ HTML వెబ్సైటా, ఇవన్నీ ఉంటాయి. నా ఎలా డిప్లాయ్ చేస్తుంది? ఆబ్వియస్ గా మీకు మేనిఫెస్టో రాయాలి, మేనిఫెస్టో రాస్తేనే పప్పెట్ మీకు డిప్లాయ్ చేస్తుంది. ఆ మేనిఫెస్టో రాసి ఎక్కడ పెడతారు? మీరు గిట్ హబ్ లో పెట్టుకుంటారు, గిట్ హబ్ నుంచి ఇక్కడ తీసుకొని చేసుకోవచ్చు. నా గిట్ హబ్ లో పెట్టి ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయాలి అనుకుంటే మీరు ముందు అది టెస్టింగ్ చేసి ఉండాలి. ఎప్పుడన్నా టెస్ట్ చేసి, అంటే మేనిఫెస్టో పనిచేస్తుంది గ్యారంటీ ఏందండి? మీరు చేసిన మేనిఫెస్టో నాకు క్లియర్ గా ఇన్స్టాల్ చేస్తుంది గ్యారంటీ ఏంటి? కాబట్టి ఎక్కడో టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో చేసి అక్కడంతా సక్సెస్ఫుల్ అయితే అప్పుడు మనం వర్షన్ కంట్రోల్ గా తీసుకొచ్చి గిట్ హబ్ లో పెట్టుకొని, ఓకే, అక్కడి నుంచి దీనికి క్లోన్ చేసుకుని రెపోజిటరీ డిప్లాయ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ ఇంటిగ్రేట్ చేసేస్తుంది అనుకోవద్దు. అక్కడ గిట్ హబ్ లో అప్డేట్ చేయగానే వెంటనే ఆటోమేటిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోవడాలు అలాంటి ప్రతి కంపెనీ రియల్ టైమ్ లో జరగదు. అది డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో మాత్రమే డిప్లాయ్మెంట్ ని ఫాస్ట్ చేయడానికి అలా జరుగుతుంది. ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేయాలంటే దానికి 190 ఉన్నాయండి దానిలో. సో తీసుకొని టకాన్ డిప్లాయ్మెంట్ చేయరు. CI/CD లో 2 CDలు ఉన్నాయి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, 3 ఉన్నాయి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరీ ఏంటంటే కోడ్ అంతా ఇంటిగ్రేట్ చేయడం, డెలివరీ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి రెడీ పెట్టుకోవడం. మూడో CD ఏంటంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, అంటే ప్రొడక్షన్ రోల్ అవుట్ చేయడం. అది అంత ఈజీగా జరగదు. ఎప్పుడు CI/CD దగ్గర అయిపోతుంది, అన్ని టెస్ట్లు అంతా అయిపోయినాక, బగ్స్ అని క్లారిఫై అయినాక అప్పుడు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అవుతుంది. అది ఎలా చేస్తాము? అది మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు. సో మనం డైరెక్ట్ గా జెంకిన్స్ చేసుకోవచ్చు, జెంకిన్స్ నుంచి డిప్లాయ్ అవుతుంది, లేకపోతే దాన్ని తీసుకెళ్లి పర్ఫెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, పలు విధాలుగా చేయొచ్చు. ఓకే. సో నా క్వశ్చన్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఉందండి, మెకాఫే లైసెన్సింగ్ సాఫ్ట్వేర్, మెకాఫే స్కానింగ్ ఇది.
అది సో అది అడ్మినిస్ట్రేషన్ కింద అన్ని వస్తుందండి. అది ఏంటండి? అడ్మినిస్ట్రేషన్. దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్. అది డెవలపర్ కాదు. అంటే ఒక డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేసిన ప్యాకేజ్ కాదు. మీ అడ్మినిస్ట్రేషన్ కోసం అది యాంటీవైరస్ కింద వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ జనరల్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఓకేనా? డోంట్ సో కన్ఫ్యూజ్ విత్ దాన్ని జావా అప్లికేషన్. పపెట్ ద్వారా ఇచ్చేసుకుని చేసుకోవడానికి కుదరదా? అంటే ఎందుకు ఇన్స్టాల్ చేయదు? డెఫినెట్ గా కుదురుతుంది. వై నాట్? ఓకే ఓకే అలాంటి టాస్క్స్ కే కదా మనం పపెట్ ఇచ్చేసేది టిపికల్ గా. మీకు దేనికైనా వాడుకోవచ్చు అండి. ఇట్ ఈస్ ఫర్ ఏ కాన్ఫిగరేషన్ అండ్ డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కోసం. మీరు ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయాలనుకున్నా, లేకపోతే యూజర్ అకౌంట్స్ మేనేజ్ చేయాలనుకున్నా, సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, అంటే ఒక ఒక థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ మేనేజ్ చేయాలంటే వాడుకోవచ్చు. అది మీకు కంటిన్యూస్ గా మీకు డెవలపర్స్ నుంచి అయ్యొచ్చు, లేదా డే టు డే మేనేజ్మెంట్ కన్నా అయ్యొచ్చు. ఏదైనా వాడుకోవచ్చు. కేవలం దీనికోసం అని కాదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఆ వెబ్ అప్లికేషన్ స్పెసిఫిక్ పోర్ట్ లోనే రన్ అవ్వాలి, స్పెసిఫిక్ దీంతోనే రన్ అవ్వాలి, స్పెసిఫిక్ వర్షన్ తోనే రన్ అవ్వాలి. సో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నిటిని ఈ మేనిఫెస్ట్లో రాస్తే డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే పోర్ట్ బ్లాక్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కండిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ ఒక యూజర్ క్రియేట్ చేసుకొని దెన్ ఆ సర్వీసెస్ రన్ చేయాలి. సో ఇలా 4 స్టెప్ ప్రాసెస్ ఉంటే వీటన్నిటిని ఈ పపెట్ ద్వారా డిఫైన్ చేసుకొని దాన్ని పుష్ చేసుకోవచ్చు కదా మాస్టర్ సర్వర్స్ నుంచి ఆల్ క్లయింట్స్ కి. పప్పెట్ ఏమి దేవుడు కాదండి, అన్ని ఒకేసారి మీ అడిగినన్ని చేయడానికి యాక్చువల్ గా. సో కాబట్టి పప్పెట్ లో మీరు పోర్ట్ బ్లాకింగ్ ఉండి, పోర్ట్ బ్లాకింగ్ కి పప్పెట్ కి ఏం సంబంధం అండి? సో మీరు అది ఎక్కడ చేయాలా? ఫైర్ వాల్ లో చేయాలి పోర్ట్ బ్లాకింగ్ అంతా యాక్చువల్ గా, సర్వర్ లెవెల్లో కాదు కదా. సో ఒకవేళ మీరు సర్వర్ లెవెల్లో చేయాలనుకుంటే ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ వీటిలో ఉన్న పోర్ట్ బ్లాకింగ్ చేయాలనుకోండి, లేదా ఐపీ టేబుల్స్ లో చేయాలనుకోండి, అది ఆపరేటింగ్ సిస్టమ్ లో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ని కంపల్సరీగా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏదైనా చేంజెస్ నేను యూజర్ క్రియేట్ చేయగలంటే అలాగే ఐపీ టేబుల్స్ చేయొచ్చు అనుకోండి, చేయొచ్చు. కాదు ఆ పోర్ట్ బ్లాకింగ్ వచ్చి ఎంజినిక్స్ కాన్ఫిగ్ ఫైల్ లో చేయాలనుకోండి, చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి మీకు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ రివర్స్ లో అడుగుతున్నారు క్వశ్చన్ యాక్చువల్ గా. సో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, లెట్స్ టేక్ లైక్ దిస్. ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది దీంట్లో. ఓకే, వీటిల్లో మీ ప్యాకేజీ పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. మీరు ఉందనుకోండి, పోర్ట్ నెంబర్ ఇది అడుగుతున్నారు మీరు, ప్యాకేజ్ సెట్టింగ్స్ లో ఆ ఆప్షన్ ఉందనుకోండి, పని చేస్తుంది, లేదంటే పని చేయదు. అలా వస్తుంది. కాబట్టి అన్ని సపోర్ట్ నాకు అన్ని నేను చేయాలనుకున్నంత పప్పెట్ నేను చేయాలంటే కష్టం. ఎందుకంటే మీకు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి ఇక్కడ యాక్చువల్ గా. ఒక 3-tier అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారంటే మీకు క్లౌడ్ ఉంటుంది, దాని లోపల ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఉంటాయి, ముందు క్లౌడ్ ఫ్రంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇచ్చేది కదా. అవన్నీ దేని కింద పడుతుంది? టెరాఫామ్ కింద పడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం. ఇదేం చేస్తుంది? మీ ప్యాకేజ్, మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తుంది, తర్వాత ప్యాకేజ్ కాన్ఫిగర్ చేసి పెడుతుంది. అన్ని ఇదే చేయదు కదా. అది అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది బోత్ విండోస్ అండ్ లినిక్స్ సపోర్ట్ చేస్తా, ఓన్లీ లినిక్స్ కినా? విండోస్ సపోర్ట్ చేస్తుంది, కానీ నేను ఎవరిని చూడలేదు వాడడం విండోస్ ని, తక్కువ. కానీ మాస్టర్ వచ్చి ఓన్లీ లైనక్స్, పప్పెట్ మాస్టర్ ఓన్లీ లైనక్స్. ఓకే, క్లయింట్ విండోస్ పెట్టుకోవచ్చు. యా ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి ప్రొడక్షన్ చూపించారు, ఒకసారి సర్వర్ పప్పెట్ సర్వర్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇప్పుడు ప్రొడక్షన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ పెట్టారు. నెక్స్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. టెస్టింగ్ వచ్చేసి వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దా చెప్పిన దాంట్లో క్వశ్చన్ అడగండి, ఎందుకంటే ఉంది ఇంకా ఇదే కదా స్టార్టింగ్. ఎందుకంటే నేను డిఫరెంట్ పెట్టుకొని చేయాలంటే డిఫరెంట్ క్లయింట్స్ కావాలి కదండి, 4-5 సర్వర్లు కావాలి. అందుకని రేపు మీకు డాకర్ లో చెప్పినప్పుడు అలా చేస్తాం అనమాట, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు కావాలనుకోండి 4 సర్వర్లు పెట్టాలి, టైం లేదు, ప్లస్ రిసోర్సెస్ కాస్ట్. నెక్స్ట్ అండి. అంటే ఒక ఆర్గనైజేషన్ డిఫైన్ చేసుకోవాలనుకోండి, అంటే వాళ్ళు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ పప్పెట్ లేదు, ఏది లేదు. సో ఒక ఆర్కిటెక్ట్ లెవెల్లో డిఫైన్ చేసుకోవాలంటే ఏది ఈజీగా ఉంటే యాన్సిబుల్ ఈజీ అంటారా, లేకపోతే పప్పెట్ ఈజీ అంటారా? నో అట్ట అడగను. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడుగుతాను ఫస్ట్ పాయింట్. ఎందుకంటే యాన్సిబుల్ అయితే ఫ్రీ, పప్పెట్ అయితే ఫ్రీ కాదు. నెక్స్ట్ ఏంది, యాన్సిబుల్ అయితే నేర్చుకోవడం ఈజీ, లెర్నింగ్ ఎగ్జిస్టింగ్ నా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, వాళ్ళు నేర్చుకోవడం ఈజీ. అదే పప్పెట్ అందుకు చాలా కష్టం.
సో ఇప్పుడేమో ఏముందిలే నేర్చుకోవచ్చు కదా అనొచ్చు. అట్లా కాదు, అది నేర్చుకోవడానికి టీమ్ లీడరు మేనేజర్ పుష్ చేస్తాడు, ప్రెషర్ పెడతారు, వాళ్ళు ఒళ్ళు మండి జాబ్ అనేసి వెళ్ళిపోతారు, నా ప్రొడక్షన్ తలకాయ ఇంకొని రిక్రూట్ చేయాలి నేను. కాబట్టి అందరు ఏంటంటే ఇంతవరకే చూస్తారు, స్కిల్ సెట్ చూడరు అనమాట. సో ఆర్టెక్ ఏం చేస్తాడంటే ఇది నేను ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జిస్టింగ్ స్కిల్ సెట్ వాళ్ళు చేయగలరా లేదా, ఒకవేళ చేయలేరు అనుకుంటే కొత్త రిక్రూట్ చేసుకోవడం దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది ఆర్కిటెక్ట్ లెవెల్లో. సో కాబట్టి ప్రపోజల్ పెడతాము. ప్రపోజల్ ఏంది, ఇదిగోండి ఈ మీ ఎన్వైరన్మెంట్ ఏంది, ఎంత పెద్దది ఫస్ట్ చూస్తాం అనమాట. ఎన్వైరన్మెంట్ చిన్న అనుకోండి, డబ్బులు ఎక్కువ లేదనుకోండి, యాన్సిబుల్ ఇలాంటి ఫ్రీ టూల్స్ వాడుకోవచ్చు అండి, పప్పెట్ ఓపెన్ సోర్స్ వాడుకోవచ్చు, ఇది కూడా ఉంది. కానీ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో ఎంత గ్రో అయ్యే ఛాన్స్ ఒక ఎస్టిమేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి. సో మోస్ట్ ప్రాబుల్లీ ఎంటర్ప్రైజ్ లో అందరూ కూడా మీకు షెఫ్ కో పప్పెట్ కో వెళ్తారు అనమాట. అడ్మినిస్ట్రేషన్ కోసం మీరు కావాలంటే యాన్సిబుల్ వాడుకుంటారు వాళ్ళు, బట్ పప్పెట్ షెఫ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఎక్కువ వాడతారు, అంటే మొత్తం మేనేజ్ చేయడానికి అంతా, డిజైర్డ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంతా. అలా పెట్టినప్పుడు మనం ఏంటంటే ఓకే పెట్టినప్పుడు నెక్స్ట్ ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇదే పైలట్ ప్రాజెక్ట్ అయినప్పుడు పైలట్ ప్రాజెక్ట్ రన్ చేస్తాము. ఓకే రన్ చేసేసినాక సరే ఇది ఎక్కడెక్కడ డిప్లాయ్ చేద్దాము ఫస్ట్ అని డిపెండ్ అప్పుడు ఒక్కొక్క లొకేషన్ కి మీరు పప్పెట్ సర్వర్ పెట్టుకొని చేసుకోవచ్చు. సారీ. క్వశ్చన్స్ అండి. Okay, chalo, same time tomorrow guys, see you.